ప్రేక్షకులు అందరికీ స్వాగతం. ఇప్పుడు వర్ధంతి సందర్భంగా తెలిసిందిగా నాయకులకు విజ్ఞప్తి. పశుగుశ్చమహ్యమావగం జీవనం చతుశోదశ దీప మన ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా మా కరెస్పాండెన్సీ ప్రదీప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 500 నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ. ఒక ధన్యవాదములు. వారి కుటుంబానికి సందర్భంగా జిల్లా బీజేపీ 1983లో రాజకీయాలు అప్పుడు ఉండబడిన నాకు సహకరించిన బీజేపీ పెద్దలందరూ చాలామంది స్వర్గీయులు అయినారు. కానీ అప్పటి నుంచి కూడా రమణారెడ్డి నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా నా గెలుపుకు నిరంతరం కృషి చేసేవాడు. మంచి మిత్రుడు, ఆత్మీయుడు, మనిషి మీద ప్రేమ పెంచుకునే ఒక మంచి వ్యక్తి. 38 సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది 2-3 సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో కనపడి, సార్ నేను మీ ప్రొద్దుటూరు గోపికృష్ణ హై స్కూల్లో చదువుకున్నాను, ఇప్పుడు నేను ఆర్డీఓ ఆఫీస్లో హెక్లర్గా పనిచేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకో నెలకొల్పిన గోపికృష్ణ స్కూల్ ఇప్పటికీ ప్రొద్దుటూరులో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల కొనియాడబడుతూ ఉంది. ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉండాలా. ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గంలో ఉండి చూస్తాడు. మరి సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి సరుకులు, బుక్స్ అందించేదానికి ప్రదీప్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు 500 మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ, అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు 1000 మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. ఒక విధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మొక్కలు అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ విద్యా సంస్థల వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ, రమణారెడ్డి గారు చిన్న వయసులోనే విద్యాసేవ చెయ్యాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. విద్యాసేవ చేస్తూనే వాటితో పాటు సేవా కార్యక్రమాలన్నిటిని కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో అందరూ ఎవరి కొద్ది వల్ల అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యము కూడా వంటలు వండి అందరికీ కూడా పంపించడం జరిగింది. ధైర్యాన్ని, మనో సంకల్పాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన రమణారెడ్డి గారు.